వెంకటరామన్ కృష్ణమూర్తి జనవరి 14, 1925 తమిళనాడు రాష్ట్రంలో జన్మించిన ఒక భారతీయ ప్రభుత్వోద్యోగి. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ బెల్, మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ MUL, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్, గెయిల్ ఇండియా లిమిటెడ్ గెయిల్ లను భారతదేశంలోనే గాక వాటి స్థితి గతులను మార్చడంలో ఎంతో కృషి చేసిన వాడిగా, ప్రపంచములో గుర్తింపు తేవడంలో, లాభాల దిశలలో నడిపించే పరిశ్రమలకు కృషి చేసిన వ్యక్తిగా, భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థల పితామహుడుగా పేరుగాంచిన వ్యక్తి. వెంకటరామన్ కృష్ణమూర్తి. నేషనల్ మాన్యుఫాక్చరింగ్ కాంపిటీటివ్నెస్ కౌన్సిల్ NMCC చైర్మన్ డాక్టర్ వి. కృష్ణమూర్తి అధ్యక్షతన 2005 ఏప్రిల్ 15న న్యూఢిల్లీలో జరిగిన NMCC 2వ సమావేశానికి అధ్యక్షత వహించారు. జననం కరువేలి, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ పరిపాలన. మరణం చెన్నై, తమిళనాడు, భారతదేశం. వి. కృష్ణమూర్తి 1925 జనవరి 14న కరువేలిలో జన్మించాడు. 1943 సంవత్సరంలో CNT టెక్నికల్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 3 ఏళ్ల డిప్లొమా చేశాడు. ఆ తరువాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణుడై 1955లో సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీసెస్లో చేరాడు. సోవియట్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో ఆర్థిక శాస్త్రంలో PhD పొందాడు. కృష్ణమూర్తి వృత్తి కెరీర్ 1944 సంవత్సరంలోటి మద్రాసు ఎలక్ట్రిసిటీ బోర్డులో ప్రారంభమైంది. ఆ తర్వాత 1954 నుంచి ప్రణాళికా సంఘంలో భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో కలిసి రెండో పంచవర్ష ప్రణాళికలో విద్యుత్ ప్రాజెక్టుల ఇన్ఛార్జ్గా, ఆ తర్వాత ప్రధానులతో లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ లతో కలిసి భారత ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేయడం జరిగింది. భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థల పితామహుడుగా చాలా మందిచే భావించబడుతున్న కృష్ణమూర్తి రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఎయిర్ ఫీల్డ్ టెక్నీషియన్గా తన వృత్తిని ప్రారంభించాడు. వెంటనే కృష్ణమూర్తి బెల్లో తన ఉద్యోగం ప్రారంభించి, తరువాత చైర్మన్గా భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ BHEL, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గెయిల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్, మారుతి ఉద్యోగ్ వంటి పలు ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్గా ఉన్నాడు. మారుతి 800 కారు అభివృద్ధిలో కృష్ణమూర్తి కీలక పాత్ర పోషించాడు. ఈ కారు భారతీయ కుటుంబాలకు అందుబాటులో ఉండటం, స్వంతంగా కొనే అవకాశం లభించింది. కృష్ణమూర్తి నాయకత్వంలో 1982 సంవత్సరంలో జపాన్ దేశ సుజుకి మోటార్ కార్పొరేషన్తో జాయింట్ వెంచర్ ఒప్పందంపై సంతకం చేయడం మారుతి ఉద్యోగ్కు ఒక మైలురాయిగా నిలిచింది. పదవులు. కృష్ణమూర్తి ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధి చేయడంతో పాటు భారతదేశంలో ప్రసిద్ధ విద్యాసంస్థలు అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అహ్మదాబాద్, బెంగళూరు IIM బెంగళూరు, అహ్మదాబాద్లకు చైర్మన్గా ఉన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఢిల్లీ IIT ఢిల్లీ, జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, భువనేశ్వర్, సెంటర్ ఫర్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్, హైదరాబాద్. టెక్నాలజీ ఇన్ఫర్మేషన్, ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ చైర్మన్గా కూడా ఆయన పనిచేశాడు. తమిళనాడు కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఇండియన్ మారిటైమ్ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్గా ఉన్నాడు. బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ పదవులలో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్, ప్రెసిడెంట్, అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నేషనల్ కాలేజ్, తిరుచిరాపల్లి మొదలైన వాటికి పనిచేయడం జరిగింది. ఇవిగాక 2004-08 వరకు జాతీయ సలహా మండలి సభ్యుడిగా, పరిశ్రమల మంత్రిత్వ శాఖలో భారత ప్రభుత్వానికి సభ్యునిగా, ప్రణాళికా సంఘం సభ్యుడిగా, కార్యదర్శిగా పనిచేశాడు. ప్రధాన మంత్రి కౌన్సిల్ ఆన్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, ప్రైమ్ మినిస్టర్స్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ రిలేషన్స్ కమిటీ, ప్రైమ్ మినిస్టర్ ఎనర్జీ కోఆర్డినేషన్ కమిటీ, మాన్యుఫాక్చరింగ్ పై ప్రధానమంత్రి ఉన్నత స్థాయి కమిటీ, వాతావరణ మార్పులపై ఉన్నత స్థాయి సలహా బృందంలో కూడా ఆయన సభ్యుడిగా ఉన్నాడు. భారతదేశంలో పౌర విమానాల రూపకల్పన, తయారీ కోసం ప్రధానమంత్రి ఏర్పాటు చేసిన బృందానికి ఆయన చైర్మన్గా ఉన్నాడు. అవార్డులు. డాక్టర్ వి. కృష్ణమూర్తి విశిష్ట సేవలకు అవార్డులు, గుర్తింపు లభించాయి. భారత ప్రభుత్వం ప్రదానం చేసిన పౌర పురస్కారాలు 1973లో పద్మశ్రీ, 1986లో పద్మభూషణ్, 2007 సంవత్సరంలో పద్మవిభూషణ్, 1975 సంవత్సరంలో బిజినెస్ లీడర్షిప్ అవార్డు, 1987 సంవత్సరం
లో బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ 1989 సంవత్సరంలో స్టీల్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్, ఆల్ ఇండియా మేనేజ్మెంట్ ద్వారా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇన్ మేనేజ్మెంట్ 2006లో అసోసియేషన్, జపాన్ నుంచి క్వాలిటీ మేనేజ్మెంట్ కొలో నకాజిమా అవార్డు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చర్స్ 2009లో ఆటోమొబైల్ పరిశ్రమకు అసాధారణ సహకారం 2009 సంవత్సరంలో జీవిత సాఫల్య పురస్కారంతో ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆయనను సత్కరించింది. 2009 సంవత్సరంలో రైజింగ్ సన్ జపాన్ ప్రభుత్వంచే అత్యున్నత పురస్కారం గ్రాండ్ కార్డన్ ఆఫ్ ది ఆర్డర్ తో సత్కరించబడింది.